ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరొక అవకాశాన్ని కన్న తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించి మరొకసారి మీ ముందుకి వచ్చే అవకాశాన్ని, సమయాన్ని, ఈ లైఫ్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మరి మరొక సందర్భాన్ని బైబిల్లో నుంచి ఆలోచించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భము ఆలోచించే విషయాలు, ప్రతి సన్నివేశము, ప్రతి సందర్భము, ప్రతి వ్యక్తి, ప్రతి చెట్టు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, సృష్టి, ప్రతీది కూడా దేవుడు మన కళ్ళు ముందు పెట్టాడు అంటే మనం ఆలోచించటానికి అని నిన్నటి దినాన్న మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం కూడా. మరి ఈరోజు కూడా బైబిల్లో నుంచి అనేకమైన సంగతులు, మనకంటే ముందు జరిగిన సంగతులను చూసుకుంటూ వాటి ద్వారా నేటికి మనమేమి నేర్చుకోవాలో, మనమేం అర్థం చేసుకోవాలో అన్న విషయాలను బైబిల్లో నుంచి మనం చక్కగా నేర్చుకుందాం. ఎందుకు అంటే ప్రియులారా, మన జీవితం చాలా ప్రాముఖ్యమైన జీవితం. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు కాకుండా సుదీర్ఘంగా బైబిల్లో నుంచి మనం ఆలోచిస్తే మనకి దేవుడు అర్థం చేయిస్తాడు అని నేను భావిస్తున్నాను. మనకు మనమే అర్థం చేసుకోవటం కంటే మనము దేవుని మీద ఆధారపడి, ప్రభువా నాకు ఈ విషయం అర్థం కావటం లేదు, దయచేసి నాకు అర్థం చేయించు అని నువ్వు దేవుని సహాయము కోరితే ఆయన నీకు 100% ఆ విషయాలను అర్థం చేయిస్తాడు. కానీ ఈరోజు మనవాళ్ళు ఎలా తయారైపోయారంటే, నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే జ్ఞానము, నాదే రైటు, నేను చెప్పిందే వినాలి అన్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అది ఎంతవరకు నిలబడుతుందో మీరు ఆలోచించండి. దేవుడు రాయించిన ఈ పుస్తకం తరతరాల నుంచి సమాజము చదువుకుంటూ వస్తున్నా ఇంకా సరిగ్గా ఎవ్వరికి అర్థం కాలేనప్పుడు, ఈరోజు ఈ శతాబ్దంలో నీవు నిలబడి నేను చెప్పిందే రైటు అని నమ్మటం కష్టంగా అనిపిస్తుంటుంది. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథమైన బైబిల్ చాలా గొప్ప గ్రంథం. ఇలాంటి పుస్తకం ప్రపంచంలో మరొకటి లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు అర్థమైన విధంగా మరి ప్రపంచంలో అమ్ముడుపోయే పుస్తకాలలో కానీ, చదువుబడుతున్న పుస్తకాలు కానివ్వండి, ఇందులో ఉన్న చరిత్ర కానివ్వండి, ఇందులో ఉన్న రహస్యాలు కానివ్వండి, ఇందులో ఉన్న మాటలు కానివ్వండి, నేటి ప్రపంచాన్ని కుదిపివేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకే జరిగిపోయిన విషయాలు మనం ముందుంచుకొని ఆలోచించటానికి మనం కూర్చున్నాం. ఈరోజు జరిగిపోయిన విషయాలు, బైబిల్లో జరిగిపోయిన విషయాలున్నాయి, జరుగుతున్న విషయాలున్నాయి, జరుగుబోతున్న విషయాలున్నాయి. అందుకే బైబిల్ 3 కాలాలకు సంబంధించింది అని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. వర్తమాన, భూతకాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాలకు సంబంధించినదిగా దేవుడు మాట్లాడి ముద్ర వేయించి మన కళ్ళు ముందుకు తీసుకొచ్చాడు అంటే దాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. బైబిల్ ముందుకు రాగానే, బైబిల్ చేతిలో పట్టుకోగానే కంగారు ఉండకూడదు. ఏదో త్వరగా చెప్పేయాలి, ఏదో త్వరగా మాట్లాడేయాలి, ఏదో త్వరగా అవతలోడికి జవాబు చెప్పాలి అని మన ఆలోచనలు ఎప్పుడు ఉండకూడదు. దేవుడి మీద ఆధారపడాలి. ప్రభువా, దేవా, మీరు రాయించిన ఈ విషయాలను నేను ఆలోచిస్తున్నాను,
ఒకవేళ నా ఆలోచన కరెక్ట్ అయితే ముందుకు తీసుకెళ్ళండి, ఒకవేళ నా ఆలోచన రాంగ్ అయితే నాకు నేర్పించండి అని దేవుని సహాయమును కోరి ముందుకెళ్ళాలి. నాకు చదువు ఉందని, నాకు ఈ భాషలు వచ్చని, నాకు ఆ భాష వచ్చని, నాకు ఈ భాష వచ్చని, భాషల మీద ఆధారపడి వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనము పొరపడుచున్నట్లే అని ఆలోచన కలుగుతుంది ప్రియులారా. అందుకే దేవుడు వాడుకునే విధానం, ఒకవేళ నువ్వు దేవుడి చేతిలో ఉండి ఎదగాలి అనుకుంటే నిన్ను దేవుడు చాలా ఎదిగిస్తాడు. దేవుడి చేతిలో ఉండి ఎదగాలి, దేవుని ఆధీనములో ఉండి ఎదగాలి. పెద్దవాళ్ళ కింద ఎదుగుతున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పెద్దవాళ్ళ చేతి కింద ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. అదే సొంతంగా ఎదగాలని ముందుకెళ్ళిపోయినప్పుడు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అలాగే దేవుడి చేతిలో మనం ఎదగాలి. దేవుడి బలమైన దేవుడు చేతి కింద, బలమైన దేవుని చేతి కింద బలవంతులుగా నువ్వు ఎదగాలి అంటే దేవుని సహాయం కూడా మనకు అవసరం. అందుకే దేవుడు రాయించిన ప్రతి మాటని చక్కగా మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకుంటున్నాడు ప్రతి కాలములో కూడా. ప్రతి కాలములో నువ్వు బైబిల్లో ఏ కాలాన్ని పరిశీలించినా, ఏ కాలాన్ని నువ్వు తీసుకున్నా, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క నాయకుడిని పుట్టించినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. ఒక్కొక్క నాయకుడిని నువ్వు ఏ కాలంలో అయినా చూడు. యేసుక్రీస్తు కాలం మొదలుకొని మోషే కాలం వరకు మధ్యలో ఎంతో మంది ప్రవక్తులు, భక్తులు, న్యాయాధిపతులు, ఏమంటే సేవకులు ఎంతో మంది లోకములోకి ఎందుకు వచ్చారు అంటే దేవుని చేతిలో సాధనాలుగా వాడబడటానికి వచ్చారు. దేవుని చేతిలో బాణాలుగా వాడబడటానికి వచ్చారు. అందులో గొప్పవాళ్ళు ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, రాజులున్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, స్త్రీలున్నారు, ప్రవక్తీలున్నారు, ఎంతోమంది ఉన్నారు. అందులో ఎస్పెషల్గా చెప్పాలి అంటే దేవుణ్ణి ఎవరైతే ఎరగలేదో, దేవుణ్ణి ఎవరైతే నమ్మలేదో వాళ్ళని కూడా దేవుడు సాధనముగా వాడుకున్నాడు. బైబిల్లో దేవుడంటే ఇష్టము లేని వాళ్ళని కూడా, అసలు యెహోవా అంటే తెలియని వాళ్ళని కూడా దేవుడు వాడుకున్నాడు. ఎందుకు అంటే అందరూ ఆయన పిల్లలే. దేవుణ్ణి మార్చుకున్నంత మాత్రాన వాడు దేవుని బిడ్డ కాలేకపోతాడా? దేవుడు బిడ్డే. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన వాడు మన సంబంధి కాడా? మన సంబంధే, కానీ బయటికి వెళ్ళిపోయాడు. అలాగే బైబిల్లో దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళని కూడా దేవుడు తన పని కోసం సాధనముగా వాడుకున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని చేతిలో సాధనాలుగా వాడబడాలి అంటే, నీవు నేను దేవుని చేతిలో ఆయుధాలుగా వాడబడాలి అంటే బైబిల్ను ఒక్కసారి పరిశోధన చేయగలిగితే ఆ రోజుల్లో దేవుడు ఎలా వాడుకున్నాడో అనేకులని వాడుకున్నాడు తన పరిచర్య కోసం, తన సేవ కోసం. తాను తలపెట్టిన తలంపులు నెరవేరటానికి ఎంతోమందిని సాధనాలుగా దేవుడు తెరపైకి తీసుకొచ్చాడు ప్రియులారా, తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే దేవుడు బైబిల్లో ఒక మంచి మాట పలుకుతున్నాడు. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేశాడు అని బైబిల్లో చదువుకుంటున్నాం. దేవుడు ప్రతి వస్తువును అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా, పర్వతమైనా, సముద్రమైనా, ఆకాశమైనా, మేఘాలైనా, గాలైనా, ఏదైనా దేవుడు ప్రతి దానిని దాని పని నిమిత్తము కలుగు చేశాడు అని బైబిల్లో మనకి వ్రాయబడింది. అలాగే మనం చదవాలి. అందుకే బైబిల్లో దేవుడు మనకి చెప్పిన విషయాలను గమనిస్తుంటే, ఆలోచిస్తుంటే
తనను ఎవరైతే నమ్మరో వాళ్ళ పట్ల ఆయన బలాన్ని చూపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ పట్ల తన బలాన్ని. మనిషి బలం ఎంత, మనిషి ఆలోచన ఎంత? ఈరోజు మనిషి బలము కంటే దేవుని బలము చాలా గొప్పది. మనిషి ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా గంభీరమైనవి. మనిషి శక్తి కంటే దేవుని శక్తి అత్యున్నతమైన శక్తి. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడి దగ్గర మనము నిలబడలేకపోతాం. ఎందులో నిలబడలేం. ఎందుకు నిలబడలేమంటే ప్రియులారా, గాలి పీల్చుకొని బ్రతుకుతున్న మనం గాలికి ఎదురెళ్ళగలమా? దేవుడు పెట్టిన ఈ జీవితముతో బ్రతుకుతున్న మనము దేవుడికి ఎదురు తిరగగలమా? లేదు కదా. అందుకే ఆయన మాటలు మన కళ్ళు ముందున్నప్పుడు కళ్ళు కద్దుకొని ఈ మాటల్ని చక్కగా మనసు పూర్తిగా దీన్ని చదవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో, తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతిలో నీవు దీన మనసుకుడై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద నీవు నెమ్మదిగా ఎదగాలి, మెల్లమెల్లగా ఎదగాలి. ఒకేసారి 2 కిలోల అన్నం తింటానంటే కడుపు ఏమైపోద్ది, ఆరోగ్యం ఏమైపోద్ది. ఒకేసారి నేను భక్తుడవ్వాలి, ఒకేసారి మొత్తం బైబిల్ అంతా చెప్పేయాలి అనుకుంటే అది మన వల్ల కాదు ప్రియులారా. అందుకే అంచెలంచులుగా ఎదగాలి. బలిష్టమైన చేతిలో మనము ఎలా ఉండాలంట? చక్కగా నెమ్మదిగా మెల్లమెల్లగా ఎదుగుతుండాలి. అందుకే దేవుడు మనల్ని వాడుకునే విధానం నాటి నుంచి నేటి వరకు ఎంతమందిని దేవుడు వాడుకున్నాడో ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, ఎందుకంటే పౌలు గారు అనగానే ఆయనకున్న డిగ్రీ, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయనకున్న హోదా ఏంటంటే ప్రియులారా, ఆయన ఎలాంటి పండితుడు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా పాటించినవాడు, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవాడు, గమలీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని కంఠస్థము చేసినవాడు పౌలు. అలాంటి పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఎంత కంఠస్థంగా నేర్చుకున్నాడు అంటే అందులో ఉన్న సారాన్ని మింగేశాడు. కాబట్టే ఆయన బ్రతికిన జీవితంలో కొంతకాలము క్రైస్తవులంటేనే చిరాకు పడ్డాడు ఆయన. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేసుకున్నాడు కాబట్టి. యేసుని ఎవరైనా నమ్ముకుంటే ఈడ్చుకెళ్ళేవాడు, యేసుని ఎవరైనా నమ్ముకుంటే చంపేసేవాడు. అలాంటి చట్టాన్ని చేతిలో తీసుకున్నవాడు. అలాంటి చట్టాన్ని చేతిలో తీసుకొని ఖండాంతరాలు వెళ్ళిపోయేవాడు క్రైస్తవుల్ని హింసించటానికి. అలాంటి పౌలు గారు మారిపోయిన తర్వాత, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత మారిపోయాడంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేసే ప్రసంగాలు చేశాడు పౌలు గారు. ప్రపంచాన్ని తలక్రిందులు చేసి సవాలుతో కూడుకున్న బోధలు చేశాడు పౌలు గారు. అందులో ఉన్న ఒక విషయాన్ని రోమీలకి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడో చదువుకుందాం. 10వ అధ్యాయము 17వ వచనం. 10వ అధ్యాయము 17వ వచనములో ఒక మంచి విషయాన్ని పౌలు గారు ఆ రోజు రోమీలకి జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అసలు మళ్ళీ గుర్తు చేయవలసిన అవసరత ఏమొచ్చింది? జరిగిపోయింది కదా. జరిగిపోయిన విషయాలు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, అప్పప్పుడు మనకు బుద్ధి కలగటానికి జరిగిపోయిన విషయాలు కూడా మన కళ్ళు ముందుకి తీసుకొని వస్తే మనకు బుద్ధి కలుగుతుంది.
లేకపోతే మనకు బుద్ధి రాదు. అందుకే జరిగిపోయిన విషయాలను కళ్ళు ముందుకి పౌలు గారు తీసుకొస్తూ మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుకుందాం. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను. పౌలు గారు ఫరో గురించి చదువుకున్నాడే కానీ చూడలేదు ఎప్పుడు. పౌలు గారు ఫరో గురించి చదువుకున్నాడు కానీ చూడలేదు. కానీ చూడకపోయినా ఆ రోజు జరిగిన సందర్భాలను గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమని అంటే, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యొద్ద నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురించుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఎవరిని నియమించాడంట? ఫరోని నియమించాడంట. ఫరోని ఎందుకు నియమించాడంట? దేవుని బలము ఫరో ముందు చూపించాలి. దేవుని బలము ఎలాంటిదో, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో అని చూపించాలి. అంటే చూపించాలి, దేవుని బలము చూపించాలి అంటే ఫరో కూడా ఎలా ఉండాలి? రాజై ఉండాలి. చిన్న చిన్న గల్లీలు తిరిగే వాళ్ళ దగ్గర దేవుడు చూపించడు. ఫరో రాజై ఉండాలి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అయి ఉండాలి. ఆయన దగ్గర దేవుని బలము దేవుడు చూపించాలి అంటే ఫరోని దేవుడు ఒక ఆట ఆడుకున్నాడు. ప్రియులారా, ఒక ఆట ఆడుకున్నాడు. ఏమని? మళ్ళీ చదువుకుందాం. నేను నీ యొద్ద నా బలము చూపుటకు, నేను నీ యొద్ద నా బలము చూపుటకు. ఏమంటే మన బలం తెలియాలంటే ఎవరుండాలి? మనకంటే బలవంతులు ఉండాలా? అప్పుడే మన బలం తెలిసిపోద్ది. నీ బలం తెలియాలి అంటే నీ ముందు ఒక పెద్ద రాయి పెట్టాలి. నీ బలం ఎంత ఉందోరా, ఇప్పుడు దీన్ని ఎత్తి చూపించు అని చెప్పాలి. అప్పుడే తెలుస్తుంది అసలు మనకంటే రాయి బలమైనదా లేకపోతే మనము బలమైన వాళ్ళమా. మనం బలమైన వాళ్ళమైతే రాయిని లేపేస్తాం, లేక రాయి బలమైనదైతే మనం లేపలేము దాన్ని. ఇప్పుడు ఆ రోజుల్లో అనేక మంది ఫరో బలవంతుడు అని ఊహించుకుంటున్నారు. ఫరో బలవంతుడు 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 అని జెండా ఎగరేశారు ఆయన పైన. జెండా ఎగరేశారు. ఫరో కంటే బలవంతుడు ఎవరు లేరు, అందరినీ ఓడించాడు, అందరినీ సాధించాడు అని ఆ రోజు ఫరో గురించి జయ జయ పలుకుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఫరో లేఖనం ఆయన ముందుకొచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా? నా నామము, నేను నీ యొద్ద నా బలము చూపుటకు, నా నామము భూలోకమందంతట ప్రచురించుటకు, నీ ద్వారా నా నామము భూలోకమంతా కూడా ప్రచురింపబడాలి. నీ ద్వారా నా నామము భూలోకమందంతట ప్రచురింపబడాలి. అలా ప్రచురింపబడాలి అంటే నిన్నొక సాధనముగా నేను వాడుకుంటున్నాను ఫరో అంటున్నాడు దేవుడు. నేను నిన్నొక సాధనముగా వాడుకుంటున్నాను. ఈరోజు ప్రధానమంత్రి ఒక సందేశాన్ని దేశమందంతట తెలపాలి అంటే, ప్రపంచమంతా తెలపాలి అంటే ప్రధానమంత్రి వాడుకునే సాధనం ఏంటో తెలుసా? టీవీ మీడియా కదా. టీవీ మీడియా, సోషల్ మీడియా మీరు ఏదైనా అనుకోండి. ఒక ప్రధానమంత్రి తన సందేశాన్ని దేశమందంతట ప్రచురించాలి, తన సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేయాలి అంటే తాను టీవీ మీడియాను వాడుకుంటున్నాడు. మరి ఒకరోజు టీవీ లేని కాలంలో ఫరోని దేవుడు వాడుకున్నాడు. నా బలమును నీ యొద్ద చూపిస్తాను, నా బలము నీ పట్ల, నా బలము నీ ద్వారా బయటికి వెళ్తుంది, నా నామము భూలోకమందంతట ప్రచురించుటకు నేను నిన్ను నియమించుకున్నాను అంటున్నాడు. చూసారా? మనమేమనుకుంటున్నాం? నా బలము నా ధనం అనుకుంటున్నాం. కాదు, ఆయన బలమే ఆయన ధనమే. మనదేమీ లేదు, అంత ఒట్టివాళ్ళం ప్రియులారా. మనం ఒట్టివాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం మనమంతా.
దేవుడు మనిషిని కోరుకున్నాడు అంటే దేవుడు మనిషి ద్వారా తన కార్యక్రమాలు జరిగించుకోవాలి అనుకుంటున్నాడంటే నీవు బొక్కలోకి వెళ్ళినా, నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను దేవుడు వదిలేది లేదు ప్రియులారా. ఒకవేళ దేవుడు నీ మీద నిన్ను ఇష్టపడి నిన్ను వాడుకోవాలి అనుకుంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే, నీవు గుడ్డివాడైనా పర్వాలేదు, కుంటివాడైనా పర్వాలేదు, నెత్తి మాట్లాడేవాడైనా పర్వాలేదు, ఎలాంటి వాడైనా పర్వాలేదు, నీ దగ్గర డిగ్రీ లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర చదువు లేకపోయినా పర్వాలేదు, నీవు పశువుల కాపరా, గొర్రెల కాపరా, నువ్వు గాడిదలు మేపుకునేవాడవా, దేవుడు నిన్ను వాడుకునే విధానం అలా ఉంటుంది. మహాబలాఢ్యుడు ఫరో చక్రవర్తి, దేవుడేమంటున్నాడు, నా నామము భూలోకమందంతట తెలియాలి. రాష్ట్రం ఒకటే కాదు, దేశం ఒకటే కాదు, ఫరోతో మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? నా నామము భూలోకమందంతట, భూలోకమంతా ప్రచురింపబడాలి అని దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను నియమించాను, నిన్ను వాడుకుంటున్నాను. చూసారా, దేవుని ప్లాన్లు ఎలా ఉంటాయి చూడండి, మనిషికి అర్థం కావు అసలు. దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి, మనుషులకు అర్థం కావు అసలు. ఏంటి, దావీదు గారికి, యెషయా గారికి 8 మంది కుమారులు. 8 మందిలో చివరివాడు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. చివరివాడు దావీదు, చిన్నవాడైన దావీదు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. మరి మిగతా 7 మంది బలాఢ్యులు కదా, యుద్ధములో శూరులు కదా, మరి వాళ్ళెందుకు ఇష్టం లేదు అంటే, దేవుడికి ఎవరిష్టం తెలుసా? ఎవరైతే ఆయన బలమైన చేతిలో అణిగిమణిగుంటారో, ఆయన బలమైన చేతిలో దీన మనసుకులై ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు రాజునిగా చేస్తాడు, సింహాసనం పైన కూర్చోబెడతాడు, మంచి హోదా ఇస్తాడు, నిన్ను వాడుకుంటాడు. దేవుడి చేతిలో వాడబడటం అంటే ఆషామషి కాదు. దేవుడి చేతిలో నిలబడటం అంటే ఆషామషి కాదు ప్రియులారా. సేవకులకి తెలుసు సేవకుల బాధ ఏంటో, సువార్త పనులో బాధలేంటో, దేవుని కార్యక్రమాల్లో వచ్చే నష్టాలేంటో, వచ్చే ఇబ్బందులేంటో, వచ్చే భయంకరమైన పరిస్థితులేంటో అది సేవకులకు మాత్రమే తెలుసు. మోషే గారి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు ఏమిటంటారు? ఫరోతో, నా నామము భూలోకమందంతటా ప్రచురించుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఇదే మాట మళ్ళీ నిర్గమకాండానికి వెళ్ళిపోదాం, పాత నిబంధనలోకి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయము, నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసిన పత్రికలో చదువుకొని వచ్చిన మాటనే యాజ్ ఇట్ ఈజ్గా నిర్గమకాండములో ఇక్కడ జరిగిన సందర్భాన్ని పౌలు గారు రోమీలకు గుర్తు చేస్తున్నాడు. దేవుని బలమేంటో, దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఇదిగో ఫరోని ఎలాగ వాడుకున్నాడో అని మాట్లాడుతూ ఈ మాటని లేవనెత్తి పౌలు గారు ప్రసంగం చేశాడు ఆ రోజు. ఏ మాట? 9వ అధ్యాయం, నిర్గమకాండం 9వ అధ్యాయము 16వ వచనం. నా బలము నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఎందుకు నియమించాడంట? భూలోకమందంతట దేవుడు తెలియపరచబడాలి. భూలోకమందంతటి టీవీ లేని కాలములో, మీడియా లేని కాలములో దేవుడు తన నామమును భూలోకానికి తెలియపరచటానికి మీడియేటర్గా ఫరోని వాడుకున్నాడు ప్రియులారా. ఫరోని వాడుకున్నాడు. ఎందుకు ఫరోని దేవుడు వాడుకున్నాడు? తననే ఎందుకు వాడుకున్నాడు అంటే 400 సంవత్సరాలు వాళ్ళ దేశములో దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశపు వారికి
వట్టి చాకిరీలు చేస్తూ కన్నీటితో, ఆవేదనతో, బాధతో చాకిరీ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళకి సేవ చేయించటమే తెలుసు, సేవ చేయించుకోవటమే తెలుసు. అసలు ఇశ్రాయేలు గురించి పట్టించుకునే వాళ్ళు కాదంట. ఒక మాట చదువుకుందాం. అదే నిర్గమకాండం 1వ అధ్యాయము, 13వ వచనములో ఇశ్రాయేలీయుల యొక్క ఘోష, ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. కఠినముగా మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారంటే ఎంతకాలము? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు. ఏ రాజు వచ్చినా, ఏ చక్రవర్తి వచ్చినా జాలి, దయ, కరుణ లేని, కనికరము లేని సేవలు ఇశ్రాయేలు చేత చేయించుకున్నారు. కఠినమైన పని. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎంత కఠినమైన పని చేయించుకున్నారు అంటే వీళ్ళకి బుద్ధి చెప్పటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఎలాంటి పని చేయించుకున్నారంట వీళ్ళు? ఎలాంటి పని చేయించుకున్నారు? చదువుకుందాం. 1వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పని. మన ఇంట్లో పనివాడు వస్తే కనీసం మనకైనా జాలి కలుగుతుంది. కనీసం సాయంత్రం అయినా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒరే జాగ్రత్తగా వెళ్ళండి, ఏదైనా తిని వెళ్ళండి అని చెప్తాం. మన ఇంట్లో పని చేసేవాడికి కనీసం మధ్యాహ్నం అయినా భోజనం పెడతాం, పొద్దునైనా టిఫిన్ ఇస్తాం, సాయంత్రం అయినా భోజనం పెడతాం. కానీ వాళ్ళు మాత్రం అలా చేయలేదంట. చేసే ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకుల పనిలోను, పొలములో చెయ్యి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించారు. ప్రాణాలనే విసికించారు అంటే ప్రాణం పోసిన దేవుడు ఊరుకుంటాడా? ప్రాణాలను విసికించి అంత పని చేశారు అంటే, ప్రాణాలను విసికించి అంత కార్యక్రమాలు చేశారు అంటే దేవుడు ఉండడా? చూశాడు. దేవుడు కూడా 400 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడో తెలుసా? ఒక మోస్తారు జనాభా దేవుడికి కావాలి. ఆ జనాభా విస్తరించాలి. దేవుడు విస్తరించాడు. కాల్బలము 6 లక్షల మంది అన్నది బైబిల్. కాల్బలము 6 లక్షల మంది. ఇంకా ముసలోళ్ళు, పిల్లలు, వీళ్ళందరినీ కలుపుకుంటే ఇంచుమించు 20 నుంచి 25 లక్షల మంది ఉండొచ్చు అని అంచనా. 6 లక్షల మంది కాల్బలం అంటే యవనస్తులు, బాగా పనిచేసేవాళ్ళు, యుద్ధములో ఉన్న వాళ్ళ కాల్బలమే 6 లక్షల మంది అయితే వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్నలు, అక్క చెల్లెండ్లు ఎందరో ఉంటారు కదా. ఇంచుమించు 20 నుంచి 25 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరేసరికి ఒక్కసారి మీరు ఆలోచించండి. 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలీలు నలిగిపోయారు, ఇసుకుపోయారు, ప్రాణముతో గోజాడారంట. దేవుని ఏమనుంది అక్కడంక? చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎడొక్కసారి ఆలోచించండి. నీ కొడుకుని టీచరు కొడితే నీవు భరించలేవు, నీ కూతుర్ని టీచరు కొడితే స్కూల్లో భరించలేవు. ఎందుకు కొట్టావు? నేనే కొట్టడం లేదు, నీవెవరయ్యా కొట్టడానికి అని టీచర్కి ఎదురు తిరుగుతాం. పక్కింటోడు మన వాడిని కొడితే భరించలేము, అవతలవాడు మన కూతుర్ని కొడుకును కొడితే భరించలేము. అలాంటిది దేవుని సొత్తైన ప్రజలని 400 సంవత్సరాలు
జిగట మట్టి పనిలోను, పొలములో పనిలోను ఎంతో ఈ ప్రాణములను ఇసికించిన తర్వాత దేవుడు యాక్షన్లోకి దిగాడు. దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. ఎలాగైనా నా బలం ఏంటో వీళ్ళకి చూపెట్టాలి. ఇప్పటిదాకా ఐగుప్తీయులు ఏమనుకున్నారంటే వీళ్ళని ఎవరు విడిపిస్తారు అని అనుకున్నారంట. వీళ్ళని ఎవరు విడిపిస్తారు, ఇంక లైఫ్ టైము మాకే బానిసలు వీళ్ళు అని అనుకున్నారంట. కానీ దేవుడు బలమేంటో, దేవుని బలమేంటో, దేవుడు కొడితే కుంభకోణాన్ని కొడతాడు. మామూలుగా చిల్లర వాళ్ళని కొట్టడు. చిల్లర వాళ్ళని ఎందుకు కొట్టాడంటే చిల్లర వాళ్ళు కొడితే మళ్ళీ ఒకళ్ళు వేస్తాడు, ఇన్ని కొడితే ఇంకొకళ్ళు వేస్తాడు, ఇంకొకరిని కొడితే ఇంకొకళ్ళు వేస్తాడు. కానీ ఎవడు లేవకుండా ఉండాలంటే కుంభస్థలాన్ని కొట్టాలి. దేవుడు ఫరోనే కొట్టడానికి ప్లాన్ చేశాడు. ఫరో దగ్గర తన బలమేంటో నిరూపించుకున్నాడు. తన బలమేంటో చూపించటానికి ఏర్పాటు చేశాడు. ఏర్పాటుకు సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే 400 సంవత్సరాలు కఠినులుగా సేవ చేయించుకున్నారు. కఠినాత్ములుగా సేవ చేయించుకున్నారు. ప్రాణములను విసిగించారు. ఐగుప్తులోనే మరొక సాధనాన్ని దేవుడు పుట్టించాడు. ఐగుప్తులోనే మరొక సాధనాలని, ఎవరిని? మోషేని, అరోనుని, మిరియామును. ఈ 3 సాధనాలను, దేవుడి చేతిలో బలమైన సాధనాలని ఐగుప్తులోనే పుట్టించాడు. అక్కడే పెంచాడు. అక్కడే పెంచిన దేవుడు వారిని సాధనాలుగా వాడుకున్నాడు. వాళ్ళే సాధనాలుగా వాడుకున్నాడు. ఒక అరోనుని కానివ్వండి, ఒక మోషేని కానివ్వండి, ఒక మిరియామును కానివ్వండి, వీళ్ళందరిని, ముగ్గురిని దేవుడు సాధనాలుగా వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడో తెలుసా? ఎందుకు వాడుకున్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు ఫరో దగ్గరికి మోషేని వెళ్ళమంటూ ఏమంటున్నాడు ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం ధ్యానించగలిగితే, మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం ధ్యానించగలిగితే ఎంత అద్భుతమైన దేవుడు మాట్లాడుతున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అరోనును నీకు ప్రవక్తగా ఉండును. ఫరోకి నిన్ను దేవుడుగా నియమిస్తున్నాను, నీకు నీ అన్నైన అరోను ప్రవక్తగా ఉంటాడు. ఇద్దరు కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఎలా ఉంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్టాండర్డ్గా ఉంటే మ్యాచ్ విన్నే ప్రియులారా. ఏంటి ఓపెనింగ్ వీళ్ళు ఎలా ఉన్నారంట? ఫరోకేమో మోషే దేవుడుగా ఉన్నాడంట, అరోనేమో మోషేకి ప్రవక్తగా ఉన్నాడంట. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీళ్ళు. ఎంతమందిని గెలిపించటానికి? దేవుని పక్షాన నిలబడి పోరాడే ఆయుధాలుగా 25 లక్షల మందిని గెలిపించటానికి, ఆ గ్రౌండ్లో నుంచి బయటికి తీసుకురావటానికి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? అరోను, మోషే. ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్నైన అరోను అతనితో చెప్తాడంట. అరోను ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలుని పోనివ్వయ్యా అని చెప్తాడంట. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి దేవుడు ఏం చేశాడంట? ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో ఎదుట ఊరికే తీసుకురాకూడదు, అక్కడి నుంచి వాళ్ళని ఊరికే తీసుకురాకూడదు. దేవుడు తలుచుకుంటే ఫరోని చంపైనా తీసుకొని వచ్చేవాడు. కానీ అలా చేయడు దేవుడు. ఎందుకంటే
ఫరోని సాధనముగా వాడుకోవాలి, ఫరోని సాధనముగా వాడుకోవాలి. తన హృదయమును కఠినపరచాలి. ఫరో కళ్ళు ముందు ఎన్నో సూచక క్రియలు చూడాలి, దేవుని అద్భుత కార్యక్రమాలు చూడాలి, దేవుని బలము చూడాలి, దేవుడు పెట్టే టార్చర్ చూడాలి. ఫరో ఇన్ని చూడాలి అంటే దేవుడు ఊరికే ఉంటాడా? దేవుడు ఊరికే తీసుకొస్తాడా? 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో ఎన్ని పనులు చేయించుకున్నారు, ఎంత సేవ చేయించుకున్నారు, ఎన్ని కాంపౌండ్లు కట్టుకున్నారు, ఎన్ని గోడలు కట్టించారు, ఎన్ని పిరమిడ్స్ కట్టించారు. వాళ్ళతోనే ఇన్ని పనులు చేయించుకున్నా, ఇన్ని వట్టి చాకిరీలు చేయించుకున్నా వీళ్ళని దేవుడు వదులుతాడా? అస్సలు వదలడు. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను. సూచక క్రియలు, మహత్ కార్యములు ఇవన్నీ ఐగుప్తు దేశమంతా నిండిపోవాలి. ఇవి ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడని చెప్పాలి. ఇవి ఎవరు చేయిస్తున్నారంటే ఇదిగో ఇశ్రాయేలీల దేవుడు చేశాడు అని చెప్పాలి. ఇశ్రాయేల్ దేవుడు ఇంత గొప్పవాడా, ఇశ్రాయేల్ దేవుడు ఇంత బలమైన వాడా అని ఐగుప్తీలకి తెలియాలి, ఫరోకి తెలియాలి, చుట్టూంటున్న ప్రపంచానికి తెలియాలి, చుట్టూ రాష్ట్రాలకు తెలియాలి. అలాంటి బలము దేవుడిది, అలాంటి సాధనముగా వాడుకున్నాడు. సూచక క్రియలు, మహత్కార్యములు విస్తరింపజేసేదును. ఫరో మీ మాట వినడు. పంపించాడు కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు? అస్సలు ఆయన మాత్రం మీ మాట వినడు. మీరు ఎన్ని టెన్షన్లు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా ఆయన వినడు. ఎందుకు వినడు అంటే నేను ఆయన హృదయమును కఠినపరిచాను. చూసాడా? ఒకవైపేమో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఒకవైపేమో మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యములు ఆ పట్టణములో, ఆ దేశములో దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకు? 400 సంవత్సరాల రక్తాన్ని పిండుకొని తిన్నారు కదా, అది దేవుడు ఊరికే ఇడిచిపెడతాడా? 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పిండేసుకొని కష్టపెట్టారు కదా, ఊరికే వదులుతాడా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, ఏటికి ఏటు, దెబ్బకి దెబ్బ, ఇవన్నీ దేవుడు మరి వాళ్ళకి చూపించద్దు, ఇవన్నీ దేవుడు వాళ్ళకి కనపరచద్దు. ఫరో మీ మాట వినుడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపటికి రప్పించేదను. మీరు కేవలం మీడియేటర్లుగానే పనిచేయండి. మోషే ఆరోనులతో ఏం చెప్తున్నాడు? మీరు కేవలము మీడియేటర్లుగా, మధ్యవర్తులుగా పని చేయండి. నేను ఏం చెప్తానో అది చేయండి చాలు, మిగతాదంతా నేనే చూసుకుంటాను. కేవలం మీరు మధ్యవర్తులుగా ఉండండి అంతే. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం కూడా ఎన్నో కార్యక్రమాలు తలపెడుతుంటాం, ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటాం. అది మన వల్ల కాదు. ఎందుకంటే దేవుని సహాయం మనకు ఉండాలి, దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి, దేవుని కృప మనకు ఉండాలి. దేవుడు మన పట్ల చేసే కార్యక్రమాలు గొప్పగా ఉంటాయి ఎప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు. అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని రిక్వెస్ట్ చేయాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. ప్రభువా, నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, ఇలా కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, మీ అనుమతి కావాలి, మీ సహాయం కావాలి, మీ ప్రేమ కావాలి అని దేవుణ్ణి అడుగుదాం ప్రియులారా. దేవుణ్ణి అడుగుదాం. దేవుడు లేకుండా మన జీవితంలో ఏమి లేదు ప్రియులారా. దేవుడు లేకుండా మన జీవితంలో ఏమి జరగదు. అందుకే అంటున్నాడు, ఫరో మీ మాట వినడయ్యా. ఫరో మీ మాట వినడు. ఎందుకు వినడు అంటే నేను ఆయన హృదయమును కఠినపరిచాను. ఎందుకు కఠినపరిచాడో తెలుసా?
ఎన్నో మహత్ కార్యక్రమాలు, ఎన్నో మహత్కార్యములు చేయాలి వాళ్ళ దేశంలో. తన బలమేంటో, తన దేవుడి బలమేంటో ఫరో తెలుసుకోవాలి అంటే ఊరికే దేవుడు రాణిస్తాడా? ఊరికే తీసుకొస్తాడా? బుద్ధి చెప్పి తీసుకొస్తాడు. లైఫ్లో జీవితాంతం చరిత్రలో, సివిల్ చరిత్రలో, ఐగుప్తు దేశములో చరిత్రలో దేవుడు చేసిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పటికీ ఐగుప్తు దేశములో వెళ్ళి అడిగితే దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ దేవుడు ఏం చేశాడయ్యా ఐగుప్తులోని అడిగితే ఎవరైనా చెప్తారంట. చూడండి, చరిత్రలో చూడండి, గూగుల్లో కొట్టి చూడండి. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్యలో నుండి, ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల మధ్యలో నుండి రప్పింపగా నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. ఐగుప్తీయులు యెహోవా ఎవరో అని తెలుసుకోవాలి అంటే, ఐగుప్తీయులు ఎవరు, ఐగుప్తీయులు యెహోవా ఎవరు, అసలు ఎంతగా ఎందుకు చేశాడు అని తెలుసుకోవాలి అంటే కొన్ని కార్యక్రమాలు చేయాలి మోషే. అదేంటో తెలుసా? అక్కడ ఉంటున్న ఐగుప్తు దేశంలో ఉంటున్న జనాలకి దేవుడు ఎంత బలమైన వాడు, ఏమేమి చెయ్యగలడో అని వాళ్ళకి తెలియాలి అంటే మిడతలు రప్పించాలి, ఈగలు రప్పించాలి, జోరిగలు రప్పించాలి, వడగండ్లు కురిపించాలి, ఎన్నెన్నో మహత్ కార్యములు చేయాలి. అవన్నీ ఐగుప్తీయులు చూడాలి, ఫరో చూడాలి, అందరూ చూడాలి. ఇవన్నీ ఎవరు చేయించారు? ఐగుప్తు దేశంలో ఇవన్నీ ఎవరు చేయించారు? అదిగో ఇశ్రాయేల్ దేవుడు చేయించాడు. మోషే నమ్ముకున్న దేవుడు చేయించాడు. ఆరోను నమ్ముకున్న దేవుడు చేయించాడు. ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుడు చేయించాడు అని మోషే తెలుసుకోవాలి, ప్లస్ ఐగుప్తీయులు తెలుసుకోవాలి. అందుకే భూలోకమందంతటా కూడా ఆయన నామము ప్రచురించుటకు ఫరోని ఒక సాధనముగా వాడుకున్నాడు. ఈరోజు చూడండి, భూలోకమందంతట, ప్రపంచమందంతట కూడా ఈరోజు దేవుడు చేసిన సూచక క్రియలు, మహత్కార్యములు, తెగుళ్ళు, భూమి మీద ఎవరైతే బైబిల్ చదువుతున్నారో వాళ్ళకి అందింది ఈ వార్త. ఎవరైతే బైబిల్ చదవలేదో అయినా వాళ్ళకి అందింది ఈ వార్త. ఒకరోజు వేగుల వారు వేష దగ్గరికి వెళ్ళారు. వేగుల వారు వేష దగ్గరికి వెళితే ఆ వేష మాట్లాడిన మాటలేంటో తెలుసా? అయ్యా, మీ దేవుడు చాలా గొప్పవాడంట, ఫరో సైన్యాన్ని సముద్రములో కప్పేశాడంట, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట. ఈ వార్త మేము విని భయపడుచున్నామయ్యా అని అంటుందంట ఆ వేష. భయపడుతున్నాం. ఎక్కడో జరిగిన సందర్భాలు, ఖండాలు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ, సోషల్ మీడియా లేని కాలములే రాష్ట్రాలు దాటుకుంటూ వార్త వెళ్ళింది అంటే దేవుడు చేసిన కార్యక్రమాలు. ఈరోజు మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని ప్రపంచమంతటికి సాటి చెప్పటానికి నీవైనా నేనైనా నిలబడాలి. నీవు నిలబడితే, నేను నిలబడితే దేవుడు నిన్ను ఒక సాధనముగా వాడుకుంటాడు. దేవుని పని కోసం ఒక పౌలుని ఒక సాధనముగా వాడుకున్నాడు, యేసుక్రీస్తుని ఒక సాధనముగా వాడుకున్నాడు, అపోస్తుల్ని వాడుకున్నాడు, ప్రవక్తల్ని వాడుకుంటున్నాడు. నేటి కాలములో, ఈ యుగములో, ఈ శతాబ్దములో దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని కోసం నిలబడితే, నువ్వు దేవుని కోసం పని చేయాలని ఆలోచించగలిగితే దేవుడు నిన్ను తన చేతిలో అంబులు పొదులా వాడుకుంటాడు, బాణములా వాడుకుంటాడు. అందుకే
పరో చేత ప్రపంచమంతటికి తన నామము ప్రచురించటానికి ఒక సాధనముగా వాడుకున్నాడు అంటే ఈరోజు నిన్ను దేవుడు అలాగనే వాడుకుంటాడు. నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచాలి, నమ్మకంగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి. దేవుడు నిన్ను జనానికి న్యాయాధిపతిగా, రాజునిగా చేస్తాడు. అందుకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు టైం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.